సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు అగ్రనేతలు బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 7న కడప జిల్లాకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వస్తున్నట్లు సమాచారం అందుతుంది. కడప మున్సిపల్ మైదానంలో జరిగే ఎన్నికల ప్రచారంలో వీరంతా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే నేతల రాకతో పార్టీకి మంచి బూస్టప్ వస్తుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అయితే ఏఐసీసీ అగ్రనేతలు కడపకు రానున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి మధు? ప్రస్తుత ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే కర్ణాటక సీఎం గారు కావచ్చు, ఈ నెల 7వ తేదీ కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వీళ్ళు పాల్గొనేటట్లు పార్టీ వర్గాలు చెప్తున్నారు. అయితే గత 3 రోజుల నుండి వైఎస్ షర్మిల విస్తృతంగా పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారం భారీగానే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కడప జిల్లాలో ఈ నిన్నటి రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ రోజు కడప నగరంలో, కడప చుట్టుపక్కల ఉండే పల్లెల్లో కూడా ప్రచారం మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ మధు. For more videos like this, subscribe Big TV channel.